హాయ్ హలో నమస్తే. తెలుగు ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకునే లీడర్లు చాలా అరుదుగా ఉంటారు. అందులో శ్రీ ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ అభ్యర్థిగా వారు ఉన్నారు. తెలుగు ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్కారం. ఎలా ఉందన్న ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో మీ ప్రచారం ఎలా ఉంది? ఎంత ఎంత మెజార్టీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మొట్టమొదటిగా నిన్ను ఈ ఛానల్ రూపంలో ఈ రూపంలో చూడడం ఫస్ట్ టైం. మల్కాజ్గిరి పార్లమెంట్ కింద మొన్న మోడీ గారు వచ్చిపోయిన తర్వాత వారు చూపిన ప్రేమ ఆదరణ, మోడీ గారు మేము మీ వెంట అనే నినాదం అవుతుందో ఇక్కడ రెండు పార్టీలకు కూడా డిపాజిట్ రాని పద్ధతిలో వాళ్ళ ఎమోషన్ వాళ్ళ వాళ్ళ ఆ చైతన్యం కనపడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి గతంలో నీరాజనాలు పట్టినప్పటికీ గొప్ప మెజార్టీతో గెలిపించినప్పటికీ కూడా ఈ ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రశాంతత, అభివృద్ధి, ఆత్మగౌరవం, ఈ దేశ గొప్పతనం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే పద్ధతి ఇవన్నీ రావాలంటే మోడీ గారు రావాలని చెప్పి భావన ఉంది. కాబట్టి ఈ దఫా ఎన్నిక మోడీ గారికి. అంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉండి పదే పదే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఒక 2-3 సార్లు ఇప్పటికీ ఆయన సీఎం అయినాక కేవలం ఈటెల రాజేందర్ గారినే టార్గెట్ చేస్తున్నారు. ఏమనంటే కేసీఆర్ గంజాయి మొక్క అంటున్నారు, లేకపోతే ఈటెల రాజేందర్ గారికి ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకు సీఎం గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? బీజేపీలోకి సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, గతంలో ఉన్న లీడర్లు అందరిని వదిలిపెట్టి ఈటెల రాజేందర్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే వాళ్ళకి గతి లేదు, గతి అందరం లేదు. గెలుస్తామనే నమ్మకం రోజు రోజు తగ్గిపోతా ఉంది. మా ప్రచార సరళి, మాకు ప్రజలు పడుతున్న నీరాజనం, మాకు వస్తున్న ఆదరణ చూసి ఊర్వలేకనే ఇట్లాంటి పని చేస్తారు. ఎప్పుడైనా మీకు తెలుసు, కాయలున్న చెట్టుకే రాయేస్తారు తప్ప కాయలు లేని చెట్టుకే తెలియదు కదా. మరి ఈటల రాజేందర్ అంటే దాడి చేస్తే తప్ప, మినిమైజ్ చేస్తే తప్ప, డిమోరలైజ్ చేస్తే తప్ప వాళ్ళకి బతులేదు కాబట్టి అందులో బాగా చేస్తుండొచ్చు. కానీ అంటే మా గురించి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకి ఎంత భయం ఉందో మీకు అర్థం. అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కొంతమంది తెలంగాణ వాదుల మీద కూడా దాడి చేపించిండు రేవంత్ రెడ్డి గారు, తుపాకీ పట్టుకున్నారు అని చెప్తున్నారు. మీరు ఆ సమయంలో మీరు అసెంబ్లీలో వారు చేసిన తీరు, వారి వ్యవహారం తీరు మీరు చూసినారు. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు? ఆనాడు మేము తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ ఉద్యమాన్ని నడిపేవాళ్ళం. ఆనాడు వాళ్ళు సమైక్య రాష్ట్ర పార్టీలో ఉండి వాళ్ళ ఎంగిలిమిత కోసం ఆశపడి వాళ్లకు అండగా నిలిచిన వాళ్ళు. తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు. ఇంకొక విషయం అన్నారు, హుజరాబాద్ లో గజ్వేల్ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వల్ల ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? వాళ్ళ గురించి నేను మాట్లాడడం మంచిగా లేదు. ఓకే, వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి. ఓకే, అంటే హుజరాబాద్లో కానీ గజ్వేల్లో కానీ ఏ కుట్రలు చేసిండు, ఎన్ని ప్రలోభాల గురించి చేసిండు, ఎంత డబ్బులు పంచిపెట్టిండు, ఎంత నీచాన్ని ఒడిగట్టిండో. అందుకనే కదా ఈ మీరు ఒకే పాయింట్ ఎందుకు రేజ్ చేయట్లేరు? అంటే వాస్తవంగా కేసీఆర్ అనేట ఆయన ఓడిపోవడానికి కారణం మీరు. ఎందుకంటే మీరు గజ్వేలు పోవడంతో కామారెడ్డికి ఆయన పారిపోవడం జరిగింది, అక్కడ ఓడిపోవడం జరిగింది. ఏదో ఒక రూపంలో అయితే మీ వల్లనే కేసీఆర్ ఓడిపోయింది కదా. మీరు ఎందుకు ఈ విషయం చెప్పట్లేదు ప్రజలకు? చెప్పాలి, ఇవాళ మాలాంటోళ్లకు కేసీఆర్ చేసిన దుర్మార్గం అవుతుంది. దాని పాప ప్రయత్నమే కదా ఇవాళ ఇదంతా ఓడిపోయింది. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. మొన్నటి దాకా డబ్బును నమ్ముకున్నారు, ప్రలోభాలు నమ్ముకున్నారు, దౌర్జన్యాన్ని నమ్ముకున్నారు, అధికార అహంకారంతో విరవేగింది. ఇవాళ ఏమైపోయిందో అర్థమైంది. మల్కాజ్గిరిలో మీరు గెలిస్తే ఎలాంటి డెవలప్ చేస్తారు సార్ మీరు? అసలు అద్భుతం ఉంటుంది. నేను తెలంగాణ ఉద్యమ కొట్లాడినేది నేర్చుకున్నాను. ప్రజల పక్షాన, ఉద్యమకారుల పక్షాన ఉండి వాళ్ళ గొంతుకాయ బిడ్డ. రెండవది, ఇలా అధికారం వచ్చి మంత్రిగా ఉంటే ఎట్లా పని చేస్తారో కూడా మీలాంటి చూస్తున్నారు. కాబట్టి ఇలా కేంద్రంలో ఉండేది మోడీ గారి సర్కారు కాబట్టి మోడీ గారికి ఇవాళ మాలాంటలంపై దండం పెట్టాల్సిన అక్కర్ లేదు. మాలాంటలంపై తెలంగాణ ప్రజలకి సమస్య ఉంది అంటే తెలంగాణ ప్రజలు కురిపించిన ప్రేమకు ముగ్ధులై ఉన్న మోడీ గారు తప్పకుండా తెలంగాణ వాదులకి, తెలంగాణ కొంత ద్రోవులకి పోటీ ఉందన్న ఈ మల్కాజ్గిరిలో. అదంతా మీకే. రెండు విషయం ఫైనల్ గా, తెలంగాణ బిడ్డలకి తెలంగాణలో బీజేపీ ఎన్ని గెలవబోతుంది? 12 సీట్ల పైన గెలవబోతుంది. థ్యాంక్ యూ సార్. ఈటెల రాజేందర్ గారు తెలంగాణ అసెంబ్లీలో ఆ రోజు రాజేంద్ర అని చెప్పేసి అవమానించిన రోజు కూడా నేను గర్జించి తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నా. అదే విధంగా ఈ రోజు తెలంగాణ వాదులకి, తెలంగాణ ద్రోహుల మధ్య ఈ రేవంత్ రెడ్డి పోటీ పెట్టి చేస్తున్నాడు. నేను ఖచ్చితంగా గెలిస్తే
మల్కాజ్గిరిని అద్భుతంగా డెవలప్ చేస్తామని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు మనతో చెప్పడం జరిగింది.